శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 24వ తారీఖు నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమం స్టార్ట్ అవుతున్నది. ముఖ్యంగా ఈ బాలానగర్ వెంకటేశ్వర స్వామి చరిత్ర 500 సంవత్సరాల చరిత్ర. ఇక్కడ స్వామి బాలుని రూపంలో కొలువున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అడిగిన వెంటనే కోరికలు తీర్చేవాడు. ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేశాడు స్వామి. యుఎస్ కానీ యూకే కానీ ఎక్కడికి కానీ స్టాంపింగులు చేయించాడు. తనను మొక్కిన వెంటనే నేనున్నా అంటూ ఆ స్వామి కరుణించి దీవించి మన వెంబడి ఉంటాడు. అటువంటి ఆ స్వామికి బ్రహ్మోత్సవం అంటే ముక్కోటి దేవతలు ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవంలో పాల్గొంటారన్నట్టు. ఈ పాల్గొన్న క్షణం నుంచి ఇది ముఖ్యంగా ఈ స్టార్ట్ అయినాక మా స్వామివారి గరుడ ఒక జెండా లాగా ప్రతిష్ఠిస్తారు ధ్వజస్తంభానికి. దానికి మొత్తం కూడా గరుడ ప్రసాదం అని ఇస్తారు. ఆ ప్రసాదం తింటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. అలాగే ఎన్నో తీర్లటువంటి ఈ యొక్క స్వామికి చేసుకునే బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం కానీ, చక్రస్నానం కానీ, పుష్పాభిషేకం కానీ, అలాగే సుదర్శన యాగం కానీ ఎన్నో యాగాలతోటి 7 రోజుల ఈ కార్యక్రమం ఎంతో దివ్యాతమానంగా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే మన జన్మ చరితార్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి కృపా కటాక్షాలను తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవములు ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము ఏదో విధంగా కొంచెం హెచ్చుగానే చేస్తున్నారు, తగ్గకుండా. ఈ సంవత్సరం కూడా చాలా దిగ్విజయంగా స్వామివారి కైంకర్యంలో నిరంతరం జరుగుతున్నాయి. స్వామివారు అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వారికి మంచి జరుగుతుంది. కాబట్టే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క భక్తులు ధన రూపాయన వస్తు రూపాయన ఇచ్చి వాళ్ళు స్వామివారికి సహకరిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని తెలియజేస్తున్నాను. నేను ఈ దేవాలయ కార్యనిర్వహణ అధికారి. నా పేరు వై రత్నాకర్ రెడ్డి. జయ శ్రీమన్నారాయణ. శ్రీ బాలానగర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో బాలానగర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 24/2/2026 నుండి 1/3/2026 వరకు అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి. కావున భక్తులు తప్పనిసరిగా ఇటువంటి ఉత్సవాలలో ప్రతిరోజు కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. 27 నాడు కళ్యాణోత్సవము, 28 రథోత్సవము, 1వ తారీఖు నాడు శ్రీవారి చక్రతీర్థము, సాయంత్రము శ్రీపుష్పయాగము. ఈ ఉత్సవాలలో భద్రాచలం నుంచి స్వాములు, హైదరాబాద్ నుంచి కూడా స్వాములు హాజరవుతున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఈ కార్యక్రమాలన్నింటినీ వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నారు. జయ శ్రీమన్నారాయణ.